ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో మకర రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి గురుగారు? రాహు, కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది. ఈ 3 గ్రహ మార్పుల కారణంగా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? ఏమున్నా ఒక విధంగా జాక్పాట్ అంటే మకర రాశి వాళ్ళదే, ఏ విషయంలో ఎత్తుకున్నా సరే. ఎందుకంటే గత 7.5 నుంచి 10 సంవత్సరాలుగా మకర రాశి వాళ్ళు పడని బాధ అంటూ లేదు. అరణ్యవాసము, అజ్ఞాతవాసము, ఇంకా విచిత్ర వాసాలను చేయాల్సి వచ్చింది. వీళ్ళు జీవితం అంటే ఏంటో వీళ్ళకి తెలిసిపోయిందా? చాలా నలిగిపోయారు. ఎందుకంటే ఏలినట్స్ని మొన్నే లాస్ట్ మంత్ 29వ తేదీ వదిలింది. అదొక అదృష్టం. అదేవిధంగా ఈ 29, 30వ తేదీ, 29, 30 తేదీల్లో జరిగినటువంటి షష్టగ్రహ కూటమి కూడా వీళ్ళకి 3వ స్థానంలో ధైర్య, వీర్య, విజయస్థానం అనేటువంటి 3వ స్థానంలో, విక్రమ స్థానంలో జరిగింది. అది వీళ్ళకి చాలా బెనిఫిట్. అంటే అతి తక్కువ రాసుల వారికి ఆ యొక్క షష్టగ్రహ కూటమి అనుకూలమైంది. తక్కువ రాసుల్లో మకర రాశి ఒకటి. సహజంగానే మకర రాశి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు, ఎక్కువ కష్టం తక్కువ లాభము. వీళ్ళ వల్ల వేరే వాళ్ళు ఎక్కువ డెవలప్ అవుతుంటారు. వీళ్ళకు గుర్తింపు తక్కువ ఉన్నా సరే కాసంత పని చేయమంటే వీళ్ళు అడక్కనే ఇంకా ఎంతో చేసి పెడేస్తారు. తీసుకునేది మాత్రం తక్కువ ఇచ్చినా తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ పని చేస్తుంటారు. ఈ మకర రాశి జాతకులే లేకపోతే ప్రపంచంలో ఏది జరగదు. ఎందుకంటే కర్షక, కార్మిక, కష్టపడేటువంటి వర్గాలు మొత్తం మకర రాశి ప్రభావంతోనే పుడతారు. అంటే వీళ్ళకి కష్టపడడం చాలా ఇష్టం. దాని ఆదాయం ఎంత వచ్చినా స్వీకరిస్తారు. ఎంత వచ్చినా పర్లేదని, ఎంత వచ్చినా పర్లేదు. ఒకవేళ ఒక్కోసారి రాకపోయినా కూడా పనిచేస్తారు. వీళ్ళ ఉన్న గొప్పతనం అది. వీళ్ళకు వీళ్ళ యొక్క మాతృస్థానం అంటే తల్లి నుంచి సహకారం పెద్దగా ఉండదు. స్వగ్రామం నుంచి, బంధువుల నుంచి సహకారం ఉండదు. ఒక విధంగా వీళ్ళు వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. నాకు తెలుసు, నా వల్ల అవుతుంది, కానీ వీళ్ళ టాలెంట్ తగినంత చదవలేకపోతారు. వీళ్ళు చదువుతారు, కానీ వీళ్ళు చదవాలనుకున్న చదువుకి ఆటంకాలు వచ్చేస్తాయి. ఇంకొక స్థాయిలో వెళ్ళి అక్కడ నిష్ణాత సంపాదన, వీళ్ళు చదవాలనుకున్నాను చదవలేకపోయినామని బాధపడుతుంటారు. వాస్తవంగా నేను పలానా చదవాలనుకున్నాను, కానీ అప్పుడు నాకు ఎవరు సహకరించలేదు, ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి నేనేం చెప్పే పరిస్థితులు లేకపోయేకాడికి నేను ఇది చదవాల్సి వచ్చింది, ఇది నేను బాగా గొప్పగా చదివినా కానీ నాకు ఇష్టం లేదు. ఇలాంటి అసంతృప్తులు ఉంటాయి వీళ్ళకు. పెద్దలు వీళ్ళకి జరిగిన నష్టం జరిగిన తర్వాత మనం అప్పుడు కానీ ఆలోచించి మనం అమ్మాయిని అబ్బాయిని అప్పుడు అలా చదివించేసింటే బాగున్నట్టు. గడిచిన క్షణం తిరిగి రాదు. ఆ విధమైనటువంటి అపారమైన సామర్థ్యం ఉండి దురదృష్టవంతులుగా మకర రాశి వాళ్ళు ఉంటారు. ఈ మధ్యలో 7.5 సంవత్సరంగా వాళ్ళకు ఏలినాటి శని రూపంలో విపరీతమైన తాకడ, 8 వైపుల నుంచి సునామీ వచ్చినట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. కానీ దానికి తట్టుకు నిలబడి ఇప్పుడు వీళ్ళు ఏలినాటి శని పోయింది, అది ఒక పెద్ద అదృష్టం. ఈ మధ్యన జరిగినటువంటి షష్టగ్రహ కూటమి, అది అడిషనల్ బెనిఫిట్, బోనస్. వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సామర్థ్యం. జనరల్గానే వీళ్ళు హార్డ్ వర్కర్స్. ఓ పంజాబీ డాబాలోకి వెళ్ళి అర్ధరాత్రి రోటీ అడిగితే ఓ 3 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది రోటీ, లేదంటే 10 రూపాయలు ఉంటుంది. వాళ్ళు లేచి దాన్ని కాల్చి ఇస్తారు. వాళ్ళే మకర రాశి వాళ్ళు. 1 రూపాయి అయినా సరే డబ్బుకు విలువ ఇస్తారు. మనం అడిగితే రోటీ అడిగితే అర్ధరాత్రిలో గొడవలు వచ్చేస్తాయి. ముందు బయట అర్ధరాత్రి నిద్ర జరుగుతున్నాం. అందుకు ఆల్ ఓవర్ ఇండియా పంజాబీ డాబాలు సక్సెస్ అని. కష్టపడేది వాళ్ళు ముందు చేసేది. కష్టపడి నమ్మిన వాళ్ళు మకర రాశి వాళ్ళు. కాబట్టి ఇంకా ఇక్కడ 6వ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే 3వ స్థానాధిపతి 6వ స్థానం, వ్యయాధిపతి షష్టమంలో పడ్డాడు. కాబట్టి పాపగ్రహం పాపస్థానానికి వెళ్ళిపోయింది. పాపగ్రహం పాపస్థానంలో యోగిస్తుంది. సూత్రం గోచరంలో గురువు 6వ ఇంట్లో యోగించుడు అంటారు కదా. కాబట్టి ఇక్కడ స్థానాధిపతి రీత్యా వ్యయాధిపతి మకర రాశికి, తృతీయాధిపతి పాపస్థానాల్లో తను పోయినది మళ్ళీ పాపస్థానానికి. మైనస్ ప్లస్ మ్యాథమెటిక్స్లో ఉంది కదా. ఇప్పుడు ఒక పాపం గ్రహం పోయి పాపస్థానంలో ఉంది కాబట్టి అది శుభానే ఇవ్వాలి. అందున మకర రాశి వాళ్ళకు భాగ్యాధిపతి అయిన బుధుని ఇంట్లో ఉన్నారు. ఆడ ఇవ్వాల్సిందే, తను శుభాన్నే ఇవ్వాలి, వేరే మార్గం లేదు. కాబట్టి గురువు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. ద్వితీయంలోకి రాహు వచ్చాడు, ధన వాక్ స్థానంలోకి రాహు వచ్చాడు. అప్పుడేమి వీళ్ళు మాట్లాడితే ఇంకెవరు మాట్లాడరు. రాహుకు తల మాత్రమే ఉంటుంది. మాటల్లో రాహును మించిన దిట్ట ఎవరు లేరు. 3 దేవతలు లేరు. తిమ్మిని మమ్మిని చేస్తారు. ఒకే విషయం నిజము, దాన్ని అబద్ధము రెండింటికన్నా అన్వయించి చేసి మాట్లాడగలిగిన వాళ్ళు రాహు యొక్క బలం.
రాహువు జనరల్గానే వీళ్ళకు శుభగ్రహమే. శనివర్గ రాశిది, శనివర్గ గ్రహం రాహువు, శనివత్ రాహు అని కూడా అంటారు. కాబట్టి రాహు ద్వితీయంలోకి వచ్చాడు కాబట్టి లౌక్యంగా ఎలా మాట్లాడాలో మాట్లాడేటువంటి సామర్థ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక అష్టమంలో కేతు ఉన్నాడు. ఇది కొంచెం చూసుకోవాలి. అంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో వస్తున్న వెహికల్ వీళ్ళ మీదకి వస్తున్నట్టు, వీళ్ళ టైరు గాలి తగ్గి పగిలిపేసి ఇలా ఇలా లేపినట్టు ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆయన కేతు అంటేనే ఆటంకము, అన్నీ ఆపేయడము. కానీ ఆయుష్టానంలోకి వచ్చాడు, తలలేని గ్రహము. దీన్ని కొంచెం చూసుకోవాలి. దీనికి ఏం చేయాలి? విఘ్నేశ్వరుడికి ఒక 5 లేదా 7 కొబ్బరికాయలు, చిన్న చిన్న కొబ్బరికాయలు ఒక దండలాగా తయారు చేసుకోవాలి, దారాలతో కట్టుకోవాలి, పసుపు కుంకుమ పెట్టి విఘ్నేశ్వరుని మెళ్ళ వేయాలి. అంటే నారికేల మాల, కొబ్బరికాయల మాల వేసి ఆరాధించాలి అని ఆయనకు నైవేద్యాన్నే హారంగా వేయాలి. ఎందుకంటే విఘ్నేశ్వరుడు తలను పోగొట్టుకుని తిరిగి పొందాడు, ఆ విఘ్నాన్ని అధిగమించాడు. అది అందుకు కేతువుకి, తలలేని కేతువుకి తలను పోగొట్టుకుని తలను సంపాదించినటువంటి విఘ్నేశ్వరుడు అధిష్టాన దేవత. అదేవిధంగా విఘ్నేశ్వరుని ఆలయాలపైన చక్కగా శివపార్వతులు ఉన్నటువంటి కాషాయం జెండా కానీ, ఓంకారం ఉన్నటువంటి కాషాయం జెండా కానీ ఒక 7-8 ఆలయాలపైన కట్టేయచ్చు, జెండాలు కట్టేయచ్చు. కేతు యొక్క చిహ్నమే జెండా, పతాకము కేతు యొక్క చిహ్నం, రాహు యొక్క చిహ్నము చేట. కాబట్టి కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి పైన జెండా, ఆలయం పైన జెండాలు కట్టచ్చు. ఇది పరిహారము. గురువు ఎట్లా ఆయన పాపస్థానంలోకి వెళ్ళాడు, యోగిస్తాడు. ఇక ఈ గ్రహ మార్పుల వల్ల గురుగారు ఆర్థికంగా వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? ఆర్థికంగా నేను మొట్టమొదట చెప్పాను, అన్ని వర్గాల వాళ్ళకి దీంట్లో బాగుంటుంది, దీంట్లో బాగుంటుందని కాదు, అన్ని విధాలు అన్ని వర్గాల వాళ్ళకి అత్యంత శుభంగా ఉంది. మకర రాశి వాళ్ళకి ఇంకా ప్రకృతి ఏమేం కావాలో అంతా ఇస్తుంది. వాళ్ళ జాతకంలో, జన్మ జాతకంలో ఎన్ని వచ్చినా ఏమీ కాదనేటువంటి ఒక ఏదైనా దుర్దశ ఉంటే తప్పితే వీళ్ళందరికీ బాగుంటుంది. వీళ్ళ అనుభవ రీత్యా కూడా బాగా దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు, నైపుణ్యం కలిగిన వాళ్ళే కాబట్టి. సొంత ఇల్లు కావాలంటే ఇల్లు, పెళ్లి కాని వారికి ఇల్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంటారు. అయితే కుటుంబం ద్వితీయంలోకి రాహు వచ్చాడు కదా, ద్వితీయంలో రాహు వచ్చినప్పుడు కుటుంబ స్థానం కదా, రాహువుకి వచ్చి మూల త్రికోణం కాబట్టి ఒక గృహస్థులను చేస్తాడు. కుటుంబం అంటే ఎవరు? భార్య పిల్లలు, భర్త పిల్లలు. అక్కడ రాహు వచ్చాడు, ఆయన మల్టీఫుల్ చేస్తాడని చెప్పాను కదా, ఉన్నదాన్ని ఎక్కువ చేస్తాడని చెప్పాను కదా. కుటుంబ స్థానం రాహు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు ఒక గృహస్థులు అవుతారు, వివాహం అవుతుంది. వివాహ స్థానం 7వ స్థానం కన్నా పవర్ఫుల్ స్థానం 2వ స్థానమే. కుటుంబము అన్నప్పుడు ఇక్కడ కుటుంబ స్థానం బలపడితే ఆడ 7వ స్థానం బలపడుతుంది, భార్య వస్తుంది లేదా భర్త వస్తాడు. సో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ పనులు కావచ్చు, లేదంటే పెండింగ్ కేసులు, న్యాయపరంగా సంబంధాలు అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. చక్కగా క్లియర్ అవుతాయి. రాహు ప్రభావంతో వీళ్ళు చాలా చక్కగా ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి చక్కగా ఎక్కడ ఏం మాట్లాడాలో వీళ్ళకి అర్థమవుతుంది, మాట్లాడతారు. వాక్స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అబద్ధం చెప్పైనా సరే విజయాన్ని సాధించుకొని వస్తారు. ఓడిపోయిన మాత్రం ఓటమికి మాత్రం అవకాశం ఇవ్వరు. నేను ఏమైనా చేసి నేను గెలుచుకొని వస్తానంటారు చూడండి. అంటే ఏమైనా చేసినట్టు ఏమి, మొండిగా ఆడైనా నేను గెలుస్తాను, ఎదుటోనే గెలవనివ్వను. అది మకర రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా చక్కగా ఈ పరిస్థితులు తోడ్పడతాయి, దాంట్లో సందేహం లేదు. సో చాలా వరకు మరి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ నుంచి దృష్టి ఎక్కువగా ఉంటుంది, నరదృష్టి కావచ్చు, వీడేదో బాగుపడిపోతున్నాడు అనే భావన ఎక్కువగా ఉంటుంది. మరి దీని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేయాలంటారు? వీళ్ళు చక్కగా ఏం చేయాలంటే ఒక గుమ్మడికాయ తీసుకోవాలి, బూడిద గుమ్మడికాయ, దాని మధ్యలో ఒక పీస్ కట్ చేసి తీసి వీళ్ళ ఎడమకాల కింద మట్టి ఆ హోల్లో వేయాలి. వేసి వీళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే రాసి చిన్న చిన్న స్లిప్పులు వేసి ఆ గుమ్మడికాయలు వేయాలి. ఓ 2 పచ్చిమిరకాయలు దాంట్లో పెట్టాలి, మూత పెట్టేసి కాటుకతో చుక్కలు పెట్టేసి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి పగలగొట్టి ఎక్కడన్నా దూరంగా పారేయాలి. అప్పుడేమవుతుంది, మన నెగిటివ్ మన ఎడంకాల కింద ఉంటుంది. అది తీసి మనం ఏం చేస్తున్నాము, దిష్టి తీసేటువంటి గుమ్మడికాయలు వేస్తున్నాం, దాంతో కలిపి దిష్టి తీస్తున్నాం. మన సమస్యలు ఏం చేస్తున్నాము, మళ్ళీ రాసి దాంట్లో పెడుతున్నాం. దాన్ని అలా నెలకు ఒకసారి చేసుకుంటూ వస్తే ఎప్పటికప్పుడు ఈ దిష్టి దోషం అనేది పని చేయదు. సమస్యలు కూడా రాసి బర్స్ట్ చేస్తున్నారు. గుమ్మడికాయతో దిష్టి తీస్తారు, పచ్చిమిరకాయలతో దిష్టి తీస్తారు, మట్టితో తీస్తారు. అదేదో మన ఎడంకాల కింద మట్టితో చేసుకోవచ్చు ఆ పని. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అటువంటి పరిస్థితులు ఎదురైతే ఈ గుమ్మడికాయ పరిహారం చేసుకోవచ్చు. సో చాలా వరకు మంచి ఫలితాలే మొత్తం కనిపిస్తున్నాయి. అయినా కూడా పలానా విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? వాహనం తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను. అవును, వాహనం తోలేటప్పుడు కొంతమంది వాహనం తోలేటప్పుడు కొంతమంది వాహనమే తోలరు, అలవాటే లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి, వాహనం నుంచి అంటే వాళ్ళ గమ్మున టీ తాతుంటే కూడా ఎవడో కంట్రోల్ తప్పేసి చేకొట్టుకోబోతాడు. అలా ఉంటుంది. అంటే అష్టమ స్థానం కాబట్టి, అక్కడ కేతు కాబట్టి
తలలేని గ్రహం కాబట్టి తలలేని గ్రహానికి ఏం ఎట్టబోవాలో తెలియదు. మెయిన్ రోడ్లో పోతే మెయిన్ రోడ్డు, లేదా వంకలో పోతే వంకలో. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కేతు అటువంటి తడబాట్లు ఇస్తాడు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల అది కూడా ఉండదు. ఈ శుభ ఫలితాలు గురుగారు ఇంకా వీళ్ళకి ఎంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది? ఎందుకంటే మనం ముందుగానే చెప్పాలి కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎంతకాలం ఉండొచ్చు అంటారు ఇలాంటి మంచి ఫలితాలు? ఈ ఫలితాలు నాకు తెలిసి ఇంకా వీళ్ళకు కనీసం 3 సంవత్సరాల పైగా ఉంది. ఎందుకంటే జన్మలోకి రాహు వచ్చినప్పుడు యోగిస్తాడు, ద్వితీయంలోకి రాహు వచ్చినప్పుడు యోగిస్తాడు. ఈ రాహు ద్వితీయ జన్మస్థానంలో 3 సంవత్సరాలు ప్రయాణిస్తాడు. కాబట్టి కనీసం 3 సంవత్సరాలు ఉంది. ఇంకా పైగా కూడా అప్పుడు గ్రహస్థితులు బట్టి అది ఇంకో కొంచెం ఎక్స్పెన్షన్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే మరి ఈ నెల వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఏం అక్కర్లేదు అంటారా? ఏం అవసరం లేదు. దిష్టి దోషం ఏదంటే గుమ్మడికాయ కొట్టుకోవచ్చు. సో మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.